హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ పేపర్కి సంబంధించి యూనిట్ 2 ఇండియన్ ఎడ్యుకేషన్ ఈ యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ వన్ బై వన్ చూద్దాం. అండ్ ఈ వీడియో వచ్చేసి అప్కమింగ్ వీడియోస్కి జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా అనమాట. ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఏన్షియంట్ టైంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మెడివల్ పీరియడ్లో అండ్ మోడర్న్ పీరియడ్లో ఉన్న ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్స్లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీటి కింద డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, బట్ అన్నిటినీ వన్ బై వన్ సపరేట్ వీడియోస్ లాగా చేస్తాను. సో మీరు ఎస్సే అడిగితే కనుక మీకు అడిగిన క్వశ్చన్ని బేస్ చేసుకుని అన్నీ కంబైన్గా చేసుకుని రాయొచ్చు, లేదు అంటే సపరేట్గా చదవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ ఈజీ వేలో ప్రొవైడ్ చేయడానికి నేను సపరేట్గా చేస్తున్నాను, సో దట్ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నీ ఒకటే ఎస్సే లాగా, లేదు అంటే సపరేట్గానే చదవచ్చు. అండ్ ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి క్లియర్ అండర్స్టాండింగ్ కోసం నేను మీకు షార్ట్ లెంత్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. Education in India has a long and rich history. From the Gurukul system of ancient times to the modern formal education system, Indian education has evolved to meet social, cultural, scientific and economic needs. So, ancient times నుంచి ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు చాలా చేంజెస్ జరిగినాయి. సోషల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్, ఎకనామిక్ నీడ్స్ని మీట్ అవడానికి, ఈ ఫీల్డ్స్లో వస్తున్న డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ని మీట్ అవడానికి చాలా చేంజెస్ అనేవి ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగినాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ మెయిన్లీ ఇంటూ 3 types: ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మిడివల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో వీటిల్లో ఉన్న డిఫరెంట్ సబ్ హెడింగ్స్ అనేవి చూద్దాం. ఏన్షియంట్ టైంలో ఎలా ఉంది, మిడివల్ పీరియడ్లో, మోడర్న్ పీరియడ్లో ఉన్న వాటి గురించి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి. Ancient education system is divided into mainly 3 types: Vedic education system, education during Buddhism and education during Jainism. And ఈ వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 2 types ఉన్నాయి, ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్యూరింగ్ బుద్ధిజం అండ్ జైనిజం టైంలో ఎలా ఉంది అనేది ఈ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి అనమాట. వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ డ్యూరింగ్ బుద్ధిజం అండ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ జైనిజం, ఈ 3 ఫీల్డ్స్ గురించి మనం చదివేది ఏన్షియంట్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అలానే మెడివల్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ పాఠశాలస్. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ మెడివల్ పీరియడ్లో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అండ్ ఇండియన్ పాఠశాలస్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇండియన్ స్కూల్స్కి సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఈ మెడివల్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్కి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. సో వీటన్నిటి గురించి మన ఎడ్యుకేషన్ సిస్టంలో తెలుసుకుంటాం. అండ్ వీటన్నిటి గురించి సపరేట్ వీడియోస్గా చేస్తాను. మీరు కావాలంటే అన్నిటినీ కంబైన్ చేసుకొని ఒక ఎస్సే క్వశ్చన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ క్వశ్చన్స్ అడిగితే షార్ట్ ఆన్సర్ కూడా రాయొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.